వారు అక్కడ రాయబడిన మాట చూడండి, వారు కొనబోవుచుండగా 10వ వచనంలో, వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. చాలు. వారంట నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. నూనె కొనబోచుండగా అంటే ధనం ఇచ్చారు, నూనె తీసుకుంటూ ఉండగా పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడు వచ్చాడని చూడగానే వీళ్ళు త్వరగా నూనెను కొనుక్కొని నూనెను తీసుకొని పెళ్లి కుమారుడు దగ్గరకు వెళుతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళేసరికి తలుపు మూయబడింది. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, నూనె వారి చేతిలో ఉన్నది. నూనె చేతిలో ఉన్నా కూడా యేసయ్య తలుపు ఎందుకు వేసాడు? కొనుక్కొని వచ్చారుగా నూనె. ఆ నూనె కదా బుద్ధి కలిగినటువంటి కన్యకల దగ్గర కూడా ఉన్నది. అదే నూనెను కదా వారు కొనుక్కొని వచ్చినది. కానీ యేసయ్య ఎందుకు తలుపు వేశారు? కొనుక్కోవడానికి వెళ్ళాడన్న సంగతి యేసయ్యకి కూడా తెలుసు కదా. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు వస్తూ ఉన్నారని ఆయనకి తెలిసి కూడా ఎందుకు తలుపు వేశాడు? ఎందుకు తలుపు వేశాడంటే, ప్రతి నూనె పవిత్రమైన నూనె కాదు. ప్రతి నూనె పరిశుద్ధమైన నూనె కాదు. కొనబడిన నూనె ఏది కూడా అది పరిశుద్ధాత్మకు సాదృశ్యము కాదు. ఎందుకంటే ఆత్మను ఎవడు కొనలేడు. ఆత్మను ఎవరు కొనలేరు. దేవుని ఆత్మను ఎవరు దానిని ధనమిచ్చి దక్కించుకోలేరు.